అందరికీ ప్రైజ్ లాడండి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము 2 తిమోతి 3:1. అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ఆమేన్. చివరి దినాలలో మనం ఉన్నాము కాబట్టి కష్టాలు, దుఃఖాలు, వేదనలు, రోగాలు అన్నీ మనల్ని వెన్నట్టుకునే ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? అంత్య దినాలలో మనం చూస్తున్నాం మన కళ్ళతోటి ఎంత మోసపూరితమైన హృదయాలతో ఉన్నారు ప్రజలు. దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, త్రాగుబోతుతనముగా అన్నీ ఎట్లా అపవాదికి దగ్గరై బలహీనులుగా మారి ఎంత మోసపూరితమైన హృదయాలతో ఉంటున్నారు ఈ చివరి దినాలలో. అది మనం తెలుసుకొని మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినంత మాత్రాన మనకు కష్టాలు, బాధలు, దుఃఖాలు, వేదనలు రావని కాదు. కానీ ప్రభు అవి వస్తాయి. అవి వచ్చినా కూడా ఖచ్చితంగా మనం దేవుని వైపు చూసినప్పుడు ఆ తండ్రి మనకి చివరిలో ఆయన ఆత్మతోటి మనల్ని నింపి అన్ని బంధకాల నుంచి విడుదలనిచ్చే దేవుడు. కాబట్టి మనం ఒక్కటి జ్ఞాపకం ఉంచుకొని మనకే శ్రమ వచ్చినా కూడా దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడు మనం వినయము, విధేయతను మనం అలవర్చుకున్నప్పుడు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానము 2 తిమోతి 3:1. అంత్య దినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ఆమేన్. దేవా నాయనా, ఈ చివరి దినాల్లో ప్రభువా మేమందరము కూడా నాయన నీ రాకడకు సిద్ధపడే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అంత్య దినముల అపాయకరమైన దినముల మధ్యలో మేము ఉంటున్నాం కనుక నాయన అయ్యా మేము జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా నీలో నిలిచి ఉండినట్లు నాయన నీ రాకడకు మేమందరము సిద్ధపడులాగున ప్రభువా అయ్యా మా పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో లిఖించబడినట్లు సహాయము దయచేయమని నాయన అందరినీ కూడా సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్.